హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో సెలబ్రిటీ స్టైల్లో వచ్చినటువంటి 2 శారీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో ఒకటి వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చింది, అండ్ ఇంకొకటి వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ పైన మనకి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చేసారు. సో వీడియో లాస్ట్ వరకు చూసి ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో టైప్ చేసి. ఇప్పుడైతే ఫస్ట్ శారీ అనేది అన్బాక్సింగ్ అయిపోయింది కదా. ఇది చూసుకుంటే మంచి కలర్ కాంబినేషన్లో గ్రే అండ్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది. ఇది ఫ్యాబ్రిక్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో బ్లౌజ్ పీస్ అయితే మనకి సెపరేట్గా అయితే ఇచ్చారు. శారీ స్టార్టింగ్ చూసుకుంటే ప్లెయిన్ నెట్ పార్ట్ అయితే ఇచ్చేసారు. ఇది ఏంటంటే మనకి 1 టర్నింగ్ తిరుగుతుంది కదా, సో అక్కడ వరకే అంటే ఇంచుమించుగా 1 మీటర్ అయితే మనకి డిజైన్ అయితే రాలేదు. నెక్స్ట్ శారీ అంతా కూడా గ్రే కలర్ వచ్చింది కదా, సో సీక్వెన్స్ కూడా సెల్ఫ్ ప్యాటర్న్లోనే ఈ విధంగా అయితే చాలా డీసెంట్గా అయితే షైనింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అండ్ దీని బార్డర్ చూసుకున్నట్లయితే మనకి డార్క్ బ్లాక్ కలర్ అన్నమాట. చూడండి, లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది, చాలా బాగుంది. ఇది బ్లాక్ వచ్చింది కదా, ఇది ఫ్యాబ్రిక్ ఏంటి అంటే వెల్వెట్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను పిక్లో చూసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయితే అనుకున్నాను, బట్ ఇది లీక్రా ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా సీక్వెన్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. చూడండి, మనకి నెట్ ఫ్యాబ్రిక్ కదా, సో చాలా ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ శారీస్ అయితే నేను అసలు యూజ్ చేయను, ఇవి నా కోసం కూడా ఆర్డర్ చేసుకోలేదు, అంటే మా రిలేటివ్స్ అయితే ఆర్డర్ చేయమన్నారు, సో వాళ్ళ కోసం అని చెప్పి అయితే ఆర్డర్ చేశాను. ఈ శారీలోంచి నా డ్రెస్ నేను అంత చాలా క్లియర్గా అయితే కనపడుతున్నాను కదా, సో ఇదే అయితే వేసుకొని చూద్దాం ఎంతవరకు వచ్చింది. అంటే బార్డర్ మనకి బ్యాక్ టర్నింగ్ అయితే తిరిగింది, బట్ ఫ్రంట్కి అయితే రాలేదు, జస్ట్ ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది, మరీ ఇంత పలచగా ఉన్నవి మనం యూజ్ చేయలేం కదా. సో ఇవి ఏంటంటే క్రాప్ టాప్ స్టైల్లో లేదా లాంగ్ గౌన్ కింద స్టిచ్చింగ్ చేయించుకుంటే లుక్ అయితే బాగుంటుంది. ఇది కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ విధంగా అయితే ట్రై చేయండి. లెహంగాస్కి ఏంటంటే మనకి ఇన్నర్ వేర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో చూడండి, స్టెప్స్ పెట్టుకుని కూడా చూపిస్తున్నాను. స్టెప్స్ పెట్టుకున్నా కానీ చాలా పలచగా అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే 289 ఉంది, బట్ కింద డెలివరీ ఛార్జ్ కూడా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు 92 రూపీస్. టోటల్ మనకి 380కి అయితే ఈ శారీ అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది. సో ఆ ప్రైస్కి బాగుంది అనిపిస్తే తీసుకోండి ఫ్రెండ్స్. ఇందులో బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగుంది. చూడండి, మనకి చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది. ఇది అయితే మనకి 0.8 మీటర్స్ అయితే ఉంది బ్లౌజ్ పీస్ అనేది. ఇది కూడా లీక్రా ఫ్యాబ్రిక్ అనమాట, చాలా బాగా స్టిచబుల్ అయితే అవుతుంది. దీనిపైన అంతా కూడా సీక్వెన్స్ అయితే ఇచ్చారు కదా, సో చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. క్రాప్ టాప్స్ కింద యూజ్ చేసే వాళ్ళకి ఏంటంటే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా టీనేజ్ గర్ల్స్ కానివ్వండి, కాలేజ్ గర్ల్స్ ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగా స్టిచబుల్ అయితే అవుతుందో. నేనైతే మీషో నుంచి నెట్ శారీస్ తీసుకుని దాన్ని లాంగ్ గౌన్ కింద అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటాను. చూడడానికి లుక్ బాగుంటుంది, మనకు కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. సో ఆ వీడియోస్ కూడా ఇంతకు ముందు అయితే పోస్ట్ చేశాను. సో ఎవరికన్నా ఇస్తే ఇది కూడా ఆ విధంగా అయితే ట్రై చేయండి. శారీ కన్నా కూడా బ్లౌజే హైలైట్గా అయితే ఉంది. సో పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈ నెట్ శారీ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని బట్టి మీకు నచ్చితే ఆ ప్రైస్ని కూడా చూసుకుని అప్పుడైతే ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకొక న్యూ ట్రెండింగ్ ఆర్గంజా శారీ, ఇది కూడా రిలేటివ్స్ అయితే ఆర్డర్ చేయమన్నారు, సో వాళ్ళ కోసం అని చెప్పి అయితే ఆర్డర్ చేశాను. ఇది ఏంటంటే మనకి కట్ వర్క్ బార్డర్లో అయితే వచ్చేసింది. ఇది కూడా సేమ్ గ్రే కలర్లోనే వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో కూడా బ్లౌజ్ పీస్ అనేది మనకి సెపరేట్గా అయితే ఇచ్చారు, అదైతే లాస్ట్లో చూద్దాము. ఫస్ట్ శారీ స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే శారీ అంతా కూడా మనకి గ్రే పైన డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చేసారు ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్లో. స్టార్టింగ్ శారీ కింద బార్డర్ చూసినట్లయితే మనకి జస్ట్ 1.5 మీటర్ అయితే రాలేదు, తర్వాత నుంచి కూడా మనకి బార్డర్ అనేది కట్ వర్క్ బార్డర్ కంటిన్యూ అయితే అయిపోయింది. శారీ అంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చేసారు కదా ఫ్లవర్ డిజైన్లో. సో అదే కాకుండా ఈ విధంగా ఫాయిల్ మిర్రర్ పెట్టేసి చుట్టూ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేశారు. ఇదైతే కొంచెం షైనింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. శారీలో స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఈ మిర్రర్స్ అనేవి ఎక్కువగానే ఇచ్చారు. శారీ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనమాట, చాలా రఫ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. నాకైతే అసలు ఏమాత్రం నచ్చలేదు. ఇంతకు ముందు ఆర్గంజా శారీస్ ఫుల్లీ స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ వీడియో ఒకటైతే చేశాను. అందులో ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఏంటంటే చాలా సాఫ్ట్గా అయితే ఉంది, కంఫర్ట్గా. ఇది ఏంటంటే చాలా రఫ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు శారీస్కి లెహంగాస్కి ఇలాంటి కట్ వర్క్ బార్డర్స్ అనేవి చాలా ట్రెండింగ్లో అయితే ఉంది కదా. ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే చేశారు. రెడ్ కలర్లో అయితే కట్ వర్క్ అయితే ఇచ్చేసారు. చూడండి, ఇది కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది శారీ అనేది, బట్ ఫస్ట్ చూసిన నెట్ ఫ్యాబ్రిక్ కన్నా కూడా ఇది కొంచెం బెస్ట్ అనే చెప్పాలి. కానీ ఇది ఏంటంటే స్టెప్స్ పెట్టుకోవడానికి అస్సలు వర్క్ అవ్వడం లేదు, చాలా రఫ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే క్యాటలాగ్లో చూడగానే అబ్బా చాలా బాగుంది, మనం వేర్ చేసినా కూడా ఇదే లుక్ ఉంటుందేమో అని అయితే టెంప్ట్ అవుతూ కొంటూ ఉంటాము. కానీ ఇలాంటి శారీస్ మనమైతే అసలు యూజ్ చేయలేము, ఇవి ఓన్లీ సెలబ్రిటీసే యూజ్ చేయగలరు. ఎందుకంటే ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంది కదా. ఇవి ఏంటంటే 1 స్టెప్ వేసి వేర్ చేస్తేనే లుక్ అయితే చాలా బాగుంటుంది, బట్ మనం 1 స్టెప్ వేసి వేర్ చేస్తే చాలా అన్కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతాము. సో ఇదైతే మనకు అసలు సెట్ అవ్వదు. పోనీ ఇలా స్టెప్స్ పెట్టి వేర్ చేద్దాం అనుకుంటే ఇవైతే అసలు మాటే వినడం లేదు. చూడండి ఎంత రఫ్గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే, అస్సలు బాగోలేదనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది, కలర్ వైజ్ డిజైన్ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కొంచెం సాఫ్ట్గా ఇచ్చుంటే ఇంకా బాగుండేది అని అయితే అనిపించింది.
ఇది క్యాటలాగ్లో కూడా అలానే రాసి ఉంది. ఏంటి అంటే బాలీవుడ్ సెలబ్రిటీ స్టైల్ శారీస్ అని. సో నిజమే కదండి, ఇవైతే సెలబ్రిటీసే వేర్ చేయగలరు, మనకైతే అస్సలు సెట్ అవ్వనమాట. ఇక ఈ సారీ ప్రైస్ చూసుకుంటే 650 అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ ప్రైస్కి మీకు బెస్ట్ అనిపించి మీకు నచ్చింది అనిపిస్తే మీరైతే ట్రై చేయండి. నేనైతే నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మిమ్మల్ని తీసుకోవద్దని అయితే కాదు, నేనైతే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మీరు కూడా నాలా టెంప్ట్ అవుతూ ఉంటారు కదా, సో ఒక్కసారి దీని రివ్యూ చూస్తేనే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఇది బెస్ట్ ఆర్ వేస్ట్ అని. సో అందుకే ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను. నెక్స్ట్ ఇందులో బ్లౌజ్ పీస్ చూసుకుంటే మనకి టోటల్లీ డిఫరెంట్గా అయితే వచ్చింది. అంటే క్యాటలాగ్లో ఉన్నట్టుగానే పంపించారు. చాలా లైట్ లెమన్ ఎల్లో కలర్లో అయితే వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే మరీ చీప్గా లేదు, అలాగని మరీ హై క్వాలిటీ కూడా లేదు, పర్లేదు, మనకి బాగానే వచ్చిందని చెప్పాలి. కానీ ఈ శారీకి ఈ కలర్ కన్నా కూడా రెడ్ కలర్ ఇచ్చుంటే బ్లౌజ్ ఇంకా బాగుండేది. ఎందుకంటే మనకి శారీలో ఎక్కువగా రెడ్ కలరే ఉంది. అలాగే కట్ వర్క్ బార్డర్ కూడా రెడ్లోనే ఇచ్చారు కదా. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం డీసెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ కలర్ అయితే ప్రొవైడ్ చేసినట్టున్నారు. ఒకసారి ఈ శారీస్ బ్యాక్ లుక్ అయితే చూసేయండి, ఇది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది అనేది మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ శారీస్ గురించి A to Z అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అయితే అనుకుంటున్నాను. నేనైతే ఈ శారీస్ని అసలు రికమెండ్ చేయను, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీకు నచ్చింది అనిపిస్తే మీరైతే ట్రై చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది, యూజ్ అయింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.